మీ స్మృతి చౌదరిని ఎలా ఉన్న ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అంతకుముందు ఒక చిన్న మ్యాటర్ మాట్లాడుకుందాం. ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు, రెడ్డున్నో ఏ క్రీమ్ దొరకట్లేదు అని కామెంట్ పెట్టారు. ఇక దాని గురించి మర్చిపోండి, అది ఇంకా బ్యాన్ చేసేసారు. ఆ క్రీమ్ ఇంకా మార్కెట్లోకి రాదండి. నెక్స్ట్ ఇంకో సిస్టర్ కామెంట్ పెట్టారు, అది పులిపిర్లెక్కి పెట్టాను కదండి, దానికి నేమ్ అంటూ ఉండదండి, అది ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. ఏ ఆయుర్వేదం షాపులో అయినా సరే పులిపుర్లకి వాళ్ళే తయారు చేసి స్వయంగా అమ్ముతారు. చాలా బాగా పనిచేస్తుందండి. అది చాలామంది పోతాయి అక్క ఫేస్ మీద పెట్టుకోవచ్చు అని కూడా కామెంట్లు పెట్టారు. తప్పకుండా బాగా పనిచేస్తుందండి. నాకు ఇక్కడ ఉండే పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా రాలిపోయాయి అనమాట. అది పెట్టుకున్న తర్వాతే మీరు ట్రై చేయండి. పెద్ద పెద్ద ఆయుర్వేదం షాప్లో కంపల్సరీగా ట్రై చేయండి, దొరుకుతుంది ఆ క్రీమ్ వచ్చేసి. ఒక మంచి బ్లీచ్ చూపిస్తానండి. ఒలివియా బ్లీచ్ అండి ఇది. దీని గురించి చెప్పుకుందాం ఈరోజు. ఈ బ్లీచ్ వచ్చేసి మార్వాడీస్ ఉంటారు కదండి, చాలా గ్లోగా ఉంటారు మార్వాడీస్, అందంగా కనపడతారు మనకి గర్ల్స్. మనం అనుకుంటాం వీళ్ళ స్కిన్ ఏంటబ్బా ఎంత బాగుంది అని. వాళ్ళ రహస్యం ఏంటో తెలుసా అండి, ఈ బ్లీచ్ అనమాట. వచ్చేసి ఎవరైనా యూస్ చేయొచ్చండి. 15 ఇయర్స్ గర్ల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ఈ బ్లీచ్ అనేది చాలా గ్లోగా అనిపిస్తామండి. మనం స్కిన్ చాలా ట్యాన్ రిమూవ్ చేస్తుంది. 15 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవాలి. చాలా గ్లో వస్తుంది స్కిన్ అయితే మాత్రం. ఎల్లో ఇష్లో వస్తుంది మన స్కిన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ మోచేతికి అప్లై చేసుకోవాలి. క్రీమ్ వేసేసిన తర్వాత దాంట్లో ఒక బ్లీచ్ పౌడర్ ఇస్తాడు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్లీచ్ ఎలా వాడుకోవాలని. ఆ బ్లీచ్ పౌడర్ డబ్బా జస్ట్ మన చిటికిడి మాత్రం ఇలా తీసి చిటికిడే వేసుకోవాలండి. బ్లీచ్ పౌడర్ అనేది క్రీమ్లో ఎక్కువ. ఈ బాటిల్ వచ్చేసి స్మాల్ బాటిల్ అనమాట. తెచ్చుకుంటే ఇలాంటి ప్యాక్స్ తెచ్చుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా వాడాలనేది. ఇందులో చిన్న క్రీమ్ ఇస్తాడు, ప్లస్ బ్లీచ్ మనకి డబ్బా ఇస్తాడు. ఆ బ్లీచ్ డబ్బాలో డబ్బా వేసుకోకూడదండి. మనం ఇలా చిటికెడు తీసుకొని మాత్రమే బ్లీచ్ క్రీమ్లో మనం కలపాలి. బ్లీచ్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు, స్కిన్ చాలా డేంజర్ అనమాట. మనం వచ్చేసి పాడవుతుందండి, ఎక్కువగా అయితే కలుపుకోకూడదు. జస్ట్ చిటికెడు మాత్రమే శాంపిల్, చిటికెడు తీసి చిటికెడు వేసి బాగా కలపాలి క్రీమ్. దీంట్లో ఒక స్పూన్ ఇస్తాడు, ఆ స్పూన్తో క్రీము ఈ చిన్న బాటిల్ మొత్తం కలిపేసేసేయండి. ఆ చిటికెడు పౌడర్ కలిపేసి బాగా కలపాలండి. అంటే ఆ పౌడర్ అందులో క్రీమ్లో మిక్స్ అయ్యే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ కలపాల్సింది. ఈ పౌడర్ వచ్చేసి బాగా ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మోచేతికి అప్లై చేయండి. మోచేయి ఒక 5 మినిట్స్ అప్లై చేసి ఉంచిన తర్వాత అది కనుక చిటపటలాడింది అంటే కొంచెం పెయిన్ లాగా మంట కింద వచ్చిందంటే ఆ బ్లీచ్ అయితే మీరు యూస్ చేయకూడదండి. ఆ బ్లీచ్ మీకు పడనట్టే, మీ స్కిన్కి ఇంకా పడనట్టే అన్నమాట. అంటే చిటపట అంటే కొంచెం బ్లీచ్ అనేది మనకి ట్యాన్ రిమూవ్ చేయడం వల్ల కొంచెం చిటపట అనిపిస్తుంది. బాగా మంట కింద ఉన్న వాళ్ళైతే అది యూస్ చేయకండి. ఆ బ్లీచ్ ఇంకా మీకు స్కిన్కి పడనట్టేనమాట. ఫస్ట్ అక్కడ ట్రై చేయండి, లేకపోతే ఇక్కడ గడ్డం కిందైనా కొంచెం అప్లై చేసుకొని మీరు ఇక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ బ్లీచ్ చాలా బాగా పనిచేస్తుందండి. మార్వాడీస్ వాళ్ళైతే చాలా ఎక్కువగా వాడతారు, స్కిన్ చాలా గ్లో వస్తుంది ఈ క్రీమ్ వల్ల. స్మాల్ ప్యాక్ ప్రైజ్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఇది కాస్మెటిక్ షోరూమ్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది తెచ్చుకొని మీకు ఎవరికైనా స్కిన్ ట్యాన్ ఉంటే కనుక, మీకు బ్లీచ్ పెట్టాలి అని ఉంటే కనుక ఇందులో ఈ కంపెనీ బ్లీచ్ తెచ్చుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు వీడియో అదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.